సాధారణ బడ్జెట్లో ఇంటి రుణంలో వడ్డీ రాయితీని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. కనీసం 6 లక్షల వరకు రాయితీ ఇస్తే ఇన్ఫ్రా రంగం పుంజుకుంటుందని అంటున్నారు. ఎప్పటి నుంచో ఉన్న ఈ డిమాండ్ను ఈ బడ్జెట్లో అనుకూలంగా నిర్ణయం రావచ్చని ఆశిస్తున్నారు. రియల్ ఎస్టేట్ బిల్లుతో పాటు జీఎస్టీ కూడా ఈ సమావేశాల్లో పాస్ అయితే మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హౌసింగ్ లోన్ తీసుకునే వాళ్ళకి మీద ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ వాళ్ళు పే చేసిన దాని మీద 2 lakhs వరకు అయితే ఏదో ట్యాక్స్ బెనిఫిట్ ఉంది, ఎగ్జెంప్షన్ ఉంది. సో దాన్ని కూడా ఇంక్రీజ్ చేస్తే బాగుంటుంది, దాని లిమిట్ తీసేస్తే బాగుంటుంది. అట్లీస్ట్ దాన్ని మేము అడగడం మీద ఒక 6 lakhs వరకు కన్నా కనీసం చేస్తే హౌసింగ్ డిమాండ్ అనేది చాలా పెరుగుతుంది. అందరూ అంటే ఎవరైతే కొనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అంటే ఇది సెల్ఫ్ ఆక్యుపైడ్కి అయితే ఏదైతే ఉన్నదో అది కనుక ఇంక్రీజ్ చేశారనుకోండి, డెఫినెట్గా దానివల్ల కూడా హౌసింగ్ డిమాండ్ పెరుగుతుంది. అది కూడా మేము కోరడం జరిగింది. తర్వాత ఏదైతే మనము రిజిస్ట్రేషన్ వాల్యూ ఒక ప్రాపర్టీ మనం కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ వాల్యూ సపోజ్ అది 10,000 రూపాయలకు గజం ఉన్నదనుకోండి, అదే మార్కెట్లో మేము 5,000 రూపాయలకే కొన్నాం అనుకోండి. సో వాళ్ళు ఏమవుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు 10,000 మీద వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎనీవే స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంది కాబట్టి 10,000 మీద రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేస్తాము. కానీ ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేసరికి ఏదైతే తక్కువ ధర కొన్నా కానీ దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాని మీద ట్యాక్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని ఏమంటున్నామంటే యాక్చువల్ ఏది ఉందో దాన్ని కూడా కన్సిడర్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దాని మీద కూడా కోరడం జరిగింది. అలాగే ఎస్పెషల్లీ ఇంకా హౌసింగ్ సెక్టార్ని ఊతం ఇవ్వడం కోసము గవర్నమెంట్ మంచి అంటే కొన్ని స్కీమ్స్ డెఫినెట్గా ఏదైతే ట్యాక్స్ బర్డెన్ అనేది చాలా టూ మచ్గా ఉంది. అంటే దాదాపు 35% ట్యాక్స్ అవుతుంది. ఏది మనం రకరకాల ట్యాక్సులు అన్ని ట్యాక్స్ జీఎస్టీ ఏదైతే తొందరగా వచ్చేస్తే డెఫినెట్గా దానివల్ల ఎంతో ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్. ఇప్పుడు మా దగ్గర ఎస్పెషల్ బిల్డర్స్ కొంతమంది బిల్డర్స్ ఏంటంటే అందరూ స్టాండర్డ్ క్రెడ్ అయి ఉందనుకోండి, వీళ్ళందరూ ప్రాపర్గా అన్ని అసెస్మెంట్స్ అంటే సేల్స్ ట్యాక్స్ అనుకోండి, తర్వాత సర్వీస్ ట్యాక్స్ అనుకోండి, ఈవెన్ లేబర్ సెస్ ఇవన్నీ ప్రాపర్గా పే చేస్తాం కాబట్టి మనము ఏదైతే కస్టమర్ మా దగ్గరకు వచ్చిన అందరికీ ఇది ఛార్జ్ చేయడం జరుగుతుంది. గత పార్లమెంట్లో జరగాల్సింది జరగలేదు. ఈసారి అట్లీస్ట్ ఈ పార్లమెంట్లో జీఎస్టీ వస్తే డెఫినెట్గా అది బిల్డర్స్కి మంచి సానుకూలంగా ఉంటుంది. అలాగే ఈ బడ్జెట్ సమావేశంలో ఈవెన్ రియల్ ఎస్టేట్ బిల్లు కూడా రాబోతుంది. ఆ రియల్ ఎస్టేట్ బిల్లు గురించి కూడా మేము గవర్నమెంట్ కొన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే బిల్డర్స్ని రెస్పాన్సిబుల్ ఎలా అయితే చేస్తున్నారో అలాగే అథారిటీస్ ఎవరైతే మనకు పర్మిషన్ ఇష్యూ చేసే అథారిటీస్ కూడా కొంత రెస్పాన్సిబిలిటీ చేస్తే వాళ్ళని రెస్పాన్సిబుల్ చేస్తే డెఫినెట్గా ఆ రియల్ ఎస్టేట్ బిల్ని కూడా వెల్కమ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కస్టమర్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నామో బిల్డర్స్ని కూడా ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్కి ఉంది. సో డెఫినెట్గా దాన్ని కూడా ఈ బడ్జెట్ సందర్భంలో వాళ్ళు దాన్ని దృష్టిలో ఉంచుకొని డెఫినెట్గా దాంట్లో మార్పులు చేసేసి రియల్ ఎస్టేట్ బిల్ని ఆమోదం చేస్తారని కోరుకుంటున్నాం.